మమ్మీ ఒక్క నిమిషం, నువ్వు వెళ్తుండు, ఇప్పుడే వస్తాను. చెప్తే అర్థం చేసుకోవాలమ్మా. పేషెంట్ ఏమాత్రం ఎగ్జైట్ అయినా, ఎమోషనల్ గా ఫీల్ అయినా ఇమీడియట్లీ కోమాలోకి వెళ్తారు. అది అది మా డాడీని చూడాలనిపించి. ఇలా రాకూడదు, ముందు బయటకెళ్ళు. అది కాదు, మా డాడీ దగ్గర కాసేపు ఉందా. ముందు బయటకెళ్ళమన్నానా? వెళ్ళు. వెళ్ళమన్నానా? చెప్పేది నీకే. అది వెళ్ళు, బయటికి వెళ్ళు. టైంకి వచ్చి చెడగొట్టింది ఇది. వర్ష, ఏమైంది? డాడీని చూద్దామని వెళ్తే ఆ సిస్టర్ తిట్టి పంపించింది. డాక్టర్ గారు ముందే చెప్పారు కదా, ఈ రోజు కుదరదు, రేపు చూడొచ్చని. పద, మనం ఇంటికి వెళ్దాం. నువ్వా అమ్మా? డాక్టర్, అయ్యగారికి ఇప్పుడు ఎలా ఉంది? హీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అయ్యగారికి కిడ్నీ డొనేట్ చేసింది ఎవరు? ఆయన ఎవరికి చెప్పొద్దన్నారమ్మా. ప్లీజ్ డాక్టర్, చెప్పండి. అయ్యగారికి ప్రాణం పోసిన ఆ దేవుణ్ణి నేను చూడాలి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ చెప్పండి డాక్టర్. సరే చెప్తానమ్మా, కానీ ఈ విషయం పొరపాటును కూడా ఎవరికీ చెప్పొద్దు. అలాగే డాక్టర్. ఇదిగో ఈయనేనమ్మా.
ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈయన మీకు తెలుసా? డాక్టర్, ఇతనే నాకు తాళి కట్టిన భర్త. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? అవును డాక్టర్. సొంత మనుషుల కంటే ఎక్కువగా ఆ మనిషి కోసం తాపత్రయపడుతున్నావంటే నిన్ను చూస్తే ఆశ్చర్యం వేస్తుందమ్మా. డాక్టర్, ఆయన కిడ్నీ ఇచ్చినట్టు అమ్మ వాళ్ళకి తెలుసా? చెప్పాను కదమ్మా, ఎవరికి చెప్పొద్దని ఈయన మాట తీసుకున్నారని. అయినా ఎందుకు అడుగుతున్నావు? కిడ్నీ ఇచ్చింది ఈయనని తెలిస్తే అయ్యగారు బ్రతకరు. అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తారు. ఈయనన్నా నేనన్నా అయ్యగారికి చాలా కోపం. దయచేసి ఈ విషయం ఎప్పుడు బయట పెట్టకండి. మీరు సాక్షాత్తు దేవుడు. మిమ్మల్ని మీ మనసుని అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాను. వద్దు, నువ్వు ఏడవద్దు. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది.